ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈరోజు వాగ్దానం మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకందరికీ ప్రభు పేరిట వందనములు తెలియజేస్తున్నా. పరిశుద్ధ గ్రంథముల నుంచి రాజులు రాసిన 2వ గ్రంథం 5వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుకుందాం. అది సొమ్రోనులోనున్న ప్రవక్తల దగ్గర నా ఏలిన వాడు ఉండవలనని నేనెంతో కోరుచున్నాను. అతడు నా ఏలిన వానికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయునని తన యజమానురాలితో అనెను. చదువుబడిన లేఖన భాగంలో సిరియా దేశమునకు జయము కలగచేసి ఉండను గనుక యెహోవా అతని యజమానుని దృష్టికి ఘనుడై దయ పొందిన వాడిగా ఉన్నాడు నయమాను. అయితే అతడు మహాపరాక్రమశాలి అయి ఉన్నాడంట. అయితే అతనికి ఎంత పరాక్రమశాలి ఉన్నప్పటికైనా, జయము పొందుకున్న వాడై ఉన్నప్పటికైనా అతని శరీరములో ఒక కుష్టు కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. అయితే ఈ కుష్టు కలిగిన ఈ వ్యక్తి కలిగి ఉన్నప్పుడు సిరియనులు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశం మీదకి వారు పారిపోయారంట. అయితే వారు అచ్చట నుండి పారిపోయిన తర్వాత మరలా వారు వచ్చేటప్పుడు వారు అచ్చట నుండి ఒక చిన్నదానిని, ఒక అందము కలిగిన వ్యక్తిని చెరగా తీసుకొని నయమాను భార్యకు పరిచారము చేయడానికి ఆ చిన్నదాన్ని తీసుకొని వచ్చారు. అప్పుడు ఆ చిన్నది తన ఇంటిలోనికి వచ్చిన తర్వాత ఈ యజమానుని నయమాను కలిగిన కుష్టును చూచినది కాబట్టి, అయ్యో నా యజమానుడినటువంటి ఆయనకు నయమాను గారికి కుష్ఠరోగం కలిగింది కాబట్టి అని ఆ నయమాను యొక్క భార్యకు పరిచారము చేయించినటువంటి యొక్క చిన్నది వచ్చి చెప్పుచున్న మాట ఏమిటంటే, సొమ్రోనులోనున్న ప్రవక్తల దగ్గర నా ఏలిన వాడు ఉండవలని నేను ఎంతో కోరుచున్నాను. ఆ చిన్నది చెప్పుచున్న మాట, సొమ్రోనులో ఉన్నటువంటి నా ఏలిన వాడి దగ్గర ఇగో ప్రవక్త ఉన్నాడు, అక్కడ నా ఏలినవాడు ఉండాలి, ఆ ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండాలని నేనెంతో కోరుచున్నానని ఆ చిన్నది చెప్పుచున్నది. అయితే అతడు నా ఏలినవానికి కలిగిన కుష్ఠరోగము బాగు చెయ్యును. ఆ ప్రవక్త ఈ నయమానుకు కలిగిన కుష్ఠరోగము బాగు చెయ్యును అనే మాట మనం ఇక్కడ గమనించగలుగుతున్నాం. యజమానురాలుతో చెప్తుంది ఈ చిన్నది, ఈ నయమాను భార్యతో చెప్పుచున్న మాట, అమ్మా ఇదిగో ఆ కుష్ఠరోగము పోవాలంటే ఇదిగో ఒక ప్రవక్త ఉన్నాడు, ఆ ప్రవక్త దగ్గరికి వెళితే ఇదిగో యజమానుని కుష్ఠంతా కూడా తొలగిపోనని చెప్పడం జరుగుతుంది. అక్కడ ఒక మాట ఈ రోజున ప్రభు మీతో చెప్పుచున్న వాగ్దానం ఏమిటంటే, ఈ రోజున నీవు కూడా ఈ నయమాను కలిగిన కుష్ఠులాగా నీకున్నదేమో, నీ కొరకే ప్రభు నీతో మాట్లాడుతున్నాడు ఈ ఉదయకాల వాగ్దానం చేత. కుష్ఠ వ్యాధి కలిగనగా నీవు కుష్ఠని పాపముతో, కుష్ఠమైనటువంటి పాపపు జీవితముతో నీవు జీవిస్తున్నావేమో, ఈ రోజున ప్రభు నీ కొరకు మాట్లాడుతున్నాడు. ఆయన నీ కొరకే ప్రభు ఈ రోజున ఈ వాక్యం ద్వారా ఆయన నిన్ను దర్శిస్తున్నాడు. నయమాను వలె నీవు కుష్ఠ కలిగి ఉన్నావేమో, ఇదిగో ఈ రోజున దైవజనుని ద్వారా, దేవుని లేఖనము ద్వారా మాట్లాడుచున్న మాట ఏమిటంటే, నిన్ను ఆయన బాగు చేయును. నయమానుకు కలిగిన కుష్టు బాగుపడడానికి అలనాడు ప్రవక్త దగ్గరికి వెళితే బాగుపడనని సెలవిచ్చిన ప్రకారముగా ఉదయకాలం నిన్ను కూడా ఆయన నీ కుష్టును బాగు చేయగలిగిన దేవుడు. నీ కుటుంబం పాడైపోయిందేమో, నీ పిల్లలు పాడైపోయారేమో, నీ జీవితం పాడైపోయిందేమో, పాడైపోయిన నీ బ్రతుకును, కుష్టును ఇదిగో ప్రభువు బాగు చేస్తానంటున్నాడు. ఆయన గుండె చెదిరిన వారిని బాగు చేయగలిగిన దేవుడు ఆయన. కాబట్టి పడిపోయిన గుడారమును బాగు చేయగలిగిన ప్రభు ఆయన. కాబట్టి ఈరోజు నీ ఉదయకాలం నీ కొరకే ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు. నేను నిన్ను బాగు చేస్తాను, నేను నిన్ను బాగు చేయగలను అని ప్రభు మాట్లాడుతున్నాడు. కాబట్టి నిన్ను ఆయన బాగు చేయగలిగిన దేవుడని దైవ లేఖనాన్ని బట్టి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఇదిగో ఆయన ఒక చెవి నరకబడినప్పుడు, ఒక వ్యక్తి పేరు అనబడుచున్న వాడు తొందరపాటు కలిగిన వాడై చెవిని నరికి వేసినప్పుడు యేసు ప్రభు నరకబడినటువంటి వేలాడినటువంటి చెవిని మరలా ఆయన అతికించి బాగు చేశాడు. ఈ రోజున నీ జీవితంలో ఏది బాగుగా ఉండకుండా, ఏది నరకబడిందో, ఏది నీ జీవితంలో ఏదైతే కుష్ఠమైనటువంటి పాపము చేత నీ ఆత్మీయ జీవితం నరకబడుతుందో, నీ బ్రతుకు నరకబడిన స్థితిలో ఉన్నదో, ప్రభు వాటిని బాగు చేయగలిగిన ప్రభు అని దైవ లేఖనాన్ని బట్టి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఉదయకాలం
ప్రభువా నన్ను బాగు చేయి నాయన, నా పిల్లలను బాగు చేయి ప్రభువా, నా కుటుంబాన్ని బాగు చేయి నాయన, అయ్యా నా జీవితాన్ని బాగు చేయి ప్రభువా, అల్లాడు నయమానుకు కలిగిన కుష్టును బాగు చేసినట్టుగా నీవు కూడా నన్ను బాగు చేయము ప్రభువా అని నీవు ప్రార్థన చేస్తే ప్రభు నిన్ను నీ కుటుంబాన్ని బాగు చేయగలిగిన ప్రభు అని దైవ లేఖనాన్ని బట్టి జ్ఞాపకం చేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ బాగు చేయును గాక. ఆమేన్. ప్రేమ కలిగిన మా ప్రభువా, దయగలిగిన యేసు, విత్తబడిన వాక్యం బిడ్డలందరి జీవితంలో ఫలింపచేయండి. వారి జీవితాలను బాగు చేసి నీ సన్నిధి వారికి తోడుగా వచ్చి నయమానును బాగు చేసినట్టుగా, కుష్టు తొలగించినట్టుగా, ఈ లోకంలో పాపం అనే కుష్టు, తండ్రి నాయన గర్వం అనే కుష్టు, అహంకారం అనే కుష్టు, తండ్రి ప్రభు అనేకమైన కుష్టులు, బైబిల్ గ్రంథంలో గర్వం అనే కుష్టు, ప్రతి కుష్టును తొలగించి నీవే బాగు చేసి బిడ్డలందరి జీవితాలను సరిచేయమని నీ కృపను చూపమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక సన్నిధి సహవాసం, వాక్యం విన్న ఉదయకాలము వాగ్దానం విన్న బిడ్డలందరికీ వారి జీవితాలకు వారి కుటుంబాలకు నిత్యం సదా తోడే నడిపించబడను గాక. ఆమేన్. ఆమేన్.